సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మా తండ్రి దేవా, నీవెంత గొప్ప దేవుడవు. అనుదినము అనుక్షణము మీరు మాకు తోడుగా ఉంటూ నడిపిస్తున్నారు. ఈ దినమంతా తండ్రి మీరు మా ప్రయాణాలలో మాకు ఎంతో క్షేమమును భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు వందనములు తండ్రి. ప్రభా, మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన శక్తియుక్తులను చాకచక్యంను ఇచ్చి మేము చక్కగా ఉత్తమమైన పనితనమును చూపించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా తండ్రి. మరి మేము అంతా కూడా జయప్రదంగా చేసుకొని క్షేమంగా ఇంటికి చేరినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు నీకు వందనాలు మా తండ్రి దేవా. ఈ దినమంతా కూడా వాతావరణం ఎంతో చక్కగా ఉండి మేమంతా కూడా ప్రతి పనిలో కూడా మేము నెమ్మదిగా విజయంతో ముందుకు సాగగలిగినాము. నీకు వందనములు. ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ సమయంలో కుటుంబంతో కలిసి మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి. మా కుటుంబంలో మీరున్నందుకు నీకు వందనములు మా తండ్రి. ప్రతి కుటుంబంలో ఇలాంటి సమాధానము శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మేము ధ్యానించుకోవడానికి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనంను ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అన్న వాక్యమును మేము ధ్యానిస్తున్నాము. దేవా, కీర్తనాకారుడు ఎంతో అద్భుతంగా తన యొక్క మనసును చెప్తూ ఉన్నాడు తండ్రి. తన యొక్క తలంపును, తన యొక్క ప్రార్థనను విన్నవించుకుంటున్నాడు. అవును ప్రభా, మేము ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులను త్రిప్పివేసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మేము ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నామంటే, ఈ లోకం ఎంత భయంకరంగా ఉందంటే అనేక మార్లు ఒక్క చూపులో మేము చేసేటువంటి పాపము అంతా ఇంత కాదు మా తండ్రి. భయంకరమైన పాపము ఒక చూపులో జరిగిపోతూ ఉన్నాయి. ప్రభువైన యేసు చెప్పినట్లుగా మీరు వ్యభిచరించడం కాదు కానీ మోహపు చూపుతో చూసినా కూడా వ్యభిచారంతో సమానమే అని చెప్తున్నాడు. అవును ప్రభా, మేమైతే ఎన్నిసార్లు ప్రభా మరి ఇలాంటి చెడు చూపులతో మేము ఇతరులను చూస్తున్నాము. ముఖ్యంగా యవనస్తులే కాదు తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా, వృద్ధులైనటువంటి వారు కూడా అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు. అదేవిధంగా ప్రభా, మరి మేము చూసేటువంటి షోస్ అయినా, మేము చూసేటువంటి యూట్యూబ్లైనా, ఏవైనా మూవీస్ కానీ ఇంకేవేవో చూస్తూ అనేక విధాలుగా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన తలంపులతో, చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలిగి ఎంతమంది తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారో మేము చూస్తున్నాము మా ప్రభా తండ్రి. అలాంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నును తిరిపివేసుకోవాలి. అదే మరి యోబు తను చెబుతూ ఉన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అని. మా ప్రభా, మరి అంత గొప్ప హృదయము ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభా, మేము మా కన్నులతో నిబంధన చేసుకొని ప్రతి అవయవాన్ని కూడా నీకు అప్పగించుకొని ఉన్నట్లయితే మేము ఎలాంటి పాపం కూడా చేయకుండా ఉండగలుగుతాము. మరి ప్రభువైన యేసు చెప్పినట్లుగా మా కన్ను అభ్యంతరపరిస్తే కన్నును తీసివేయాలి, మా చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యిని తీసివేయమని ఆయన చెప్తూ ఉన్నాడు. అవును తండ్రి, మేము అన్ని అవయవాలు సక్రమంగా ఉండి నరకంలో పడవేయబడ్డ కంటే మేము మరి ఒక కన్ను, ఒక చేయి లేని లోపం కలిగినటువంటి వారమైనా మంచి పవిత్రమైన మనసు, పవిత్రమైనటువంటి ప్రవర్తనతో మేము పరలోకంలో ఉండడం మేలు అని ప్రభువు చెప్పారు. ప్రభా, మేము వాటిని అన్నిటిని కూడా గ్రహించి అంగీకరించి ఆ విధంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుమని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు. అవును తండ్రి, నీ మార్గములలో మేము బ్రతకాలి. మమ్ములను ఆ విధంగా నడుచుకునేలాగా మమ్ములను బ్రతికించండి. మేము బ్రతికిన కాలం అంతా కూడా మేము నీకు ఇష్టమైనటువంటి రీతిలో బ్రతకాలి. అలాగా తండ్రి మా జీవితాలను ఉంచమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా.
కృప కలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా మా పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. మా జీవితాలలో మేము చేసిన ప్రార్థన ఆలకించి మాకు తప్పకుండా సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు, తండ్రి పడకలపై పరుండినప్పుడు ఈ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా, మా హృదయాలలో ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళను, వృద్ధులను దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మరి వారికి నీ కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా చిన్నపిల్లలను దీవించండి మా తండ్రి. వారిని నీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా వారు నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లున్నట్లుగా కృప చూపించండి మా తండ్రి. మంచి ఎదుగుదలను దయచేయండి. మంచి మార్గంలో వారిని పెంచడానికి మాకందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి యవన బిడ్డలను మీరు దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా మీరు కృప చూపించండి. ఎలాంటి శోధనలకు వారు చిక్కుకొనకుండా ప్రభా చక్కటి మార్గంలో నడుచుకోవడానికి మరి వాళ్ళను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. నీ కాపుదల వారికి మెండుగా అనుగ్రహించండి. విదేశాలలో చదువుకుంటున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు నాయన. వారు కూడా ఎంతో జాగ్రత్తగా తండ్రి ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించేవారుగా మరి తమ యొక్క జీవితంలో నీకు మహిమ తెచ్చే రీతిగా వారు జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి నీవు గొప్ప దేవుడవు, ప్రతి ఒక్కరిని కూడా దృష్టిస్తున్నటువంటి దేవుడవు మా ప్రభా. మీ కన్నులు ప్రతి ఒక్కరిని చూసినట్లుగా దర్శిస్తూ మరి తిరుగుతూ ఉన్నాయి ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారు, వివాహములు కుదిరిన వారు, కన్సీవ్ అయినటువంటి వార్తలు విన్నటువంటి వారందరిని బట్టి కూడా నీకు వందనములు. వారందరూ కూడా ఎంతో చక్కగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ్యతగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. వారు చేసుకునే ఏర్పాట్లలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా క్షేమకరమైనటువంటి డెలివరీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి బిజినెస్లో చక్కగా అభివృద్ధి అవుతున్న వారందరిని బట్టి నీకు వందనములు. ఎవరైనా లాస్ అయి ఉన్నందుకు మరి దిగులు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళను మీరు లేవనెత్తండి. వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరిచి వారి యొక్క బిజినెస్ చక్కగా పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. వారు దానిలో కృంగిపోకుండా మీరు కాపాడండి. వారికి మంచి మార్గాలు చూపించండి. అనేకమైన మార్గములను చూపించి వారు తండ్రి చక్కగా నెమ్మదిగా బతుకున్నట్లుగా ప్రభా మరి వారికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా ఎంతోమంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉంటున్నారు. వారు నాయన అనేక కష్టమైనటువంటి పరిస్థితులలో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. ప్రభా నాయన వారికి ఉన్నటువంటి ఇబ్బందిని మరి అనేక మంది వెంటిలేటర్పై ఉన్నారు, ఊపిరాడని స్థితిలో ఉంటున్నారు నాయన. మా ప్రభా తండ్రి మరి ఐసీయూలలో ఉంటున్నారు ప్రభా. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన ఉంటుంది తండ్రి. దయ ఉంచి వాళ్ళను త్వరగా బయటకు తీసుకురండి ప్రభా. అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని, సంతోషమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఒకరు హాస్పిటల్లో ఉంటే ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో వేదన ఉంటుంది. ఎన్నో రకాల ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి తండ్రి. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన మా దేవ, ఎంతోమంది ప్రభా వారి ఉద్యోగ పరిస్థితులలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ అవమానాలకు గురవుతున్నటువంటి వారు, అణచివేతకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. నాయన వారి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చివేసి కంప్లీట్గా నాయన సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని, సామరస్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి అధికారి యొక్క మనసును మార్చండి.
వారి యొక్క కొలీగ్స్ యొక్క హృదయాలను మార్చి అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. వారి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులను క్షేమంగా నడిపించండి. మరి ఎవరెవరైతేనైనా ఏ వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నారో ఆ వాహనాలపై రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని దీవించండి. వారికందరికీ ఓపిక, సహనం అనుగ్రహించండి. మీ కాపుదలను అనుగ్రహించండి. అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రభా, మీరే జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఈ సమయంలో నాయన నిద్రలేమితో బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎంతోమంది నాయన మరి వారి హృదయంలో ఉన్న భారం చేతనో, అనేకమైన ప్రెజర్స్ చేతనో, లేకపోతే టెన్షన్స్ చేతనో నిద్ర పట్టని స్థితిలో ఉంటారు. మా తండ్రి కృపతో కనికరించి వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి. మా ప్రభా, వారిలో నెమ్మదిని దయచేయండి. మరి నీ యొక్క వాక్యంను ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయండి. వారికి మరి మంచి నిద్రను అనుగ్రహించండి. వారి హృదయంలో సంతోషము, సమాధానం ఉంచండి. ముఖ్యంగా కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్ని తీసివేసి సమాధానకరమైన స్థితిని వారి హృదయాలలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది నాయన చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రభా. ముఖ్యంగా చలికాలము మరి ఎంతో కష్టమైన పరిస్థితి. మీరే కృప చూపించి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా, ఆరోగ్యంగా మరి మీరే ఒక మంచి షెల్టర్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము. మేము రేపు చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మేమైతే సిద్ధపడిన మా పనిని అంతటినీ నీ చేతిలో ఉంచుతున్నాము. ఆశీర్వదించండి. రేపటి దినం మేము ప్రతి పనిని కూడా జయప్రదంగా చేయడానికి, ఎంతో సక్సెస్ఫుల్గా మేము జరిగించడానికి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి నిద్రించబోతుండగా నీ యొక్క సంతోషకరమైన మరి నెమ్మది అయినటువంటి రెక్కల క్రింద మమ్మల్ని ఉంచుకోనండి. మా ప్రభానైనా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. అదేవిధంగా ప్రభా, మా పైన మీ రక్తపు కంచెను వేసి కాపాడండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమి చేయలేవు మా తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి అంతయు మీ కాపుదల్లో మేము భద్రంగా మరి కాపాడబడతాము. అదేవిధంగా తండ్రి, మంచి నిద్రను మీరు మాకు ఇస్తారు. దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, ఏ విష పురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని మీరు కాపాడే దేవుడు అన్నారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మంచి రెస్ట్ను మేము పొందుకొని ఉదయకాలంన సంతోషంగా, సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.